హాయ్ అండి, వెల్కమ్ టు ఆనంద్ రష్మి బ్లాగ్స్ అండి. ఈరోజు ఏంటి మళ్ళీ స్పెషల్ లాంగ్ వీడియోతో వచ్చేసినారు అనుకుంటున్నారా? ఈరోజు మా ఇంట్లో మష్రూమ్స్ బిర్యానీ చేస్తున్నాను. చూడండి, మష్రూమ్స్ బిర్యానీ, మష్రూమ్స్ ఇవి తెచ్చి క్లీన్ చేసుకొని కట్ చేసి పెట్టాను. అలాగే పొటాటో అంటే ఉర్లగడ్డలు, పచ్చిమిరకాయలు, టమాటో, కొత్తిమీర, పుదీనా. ఇదైతే ఆనియన్స్, ఇది టమాటా, తెల్లగడ్డలు, అల్లం పేస్ట్ రెండు మిక్స్ చేసి అయితే మిక్సీకి వేసి పెట్టాను. చూడండి ఎలా ఉన్నాయో. ఇదైతే నీట్గా క్లీన్ చేసుకోవాలి. నాకు ప్రాసెస్ అంతా క్లీన్ చేసి ఇలా అయితే కడిగి పెట్టాను. ఇప్పుడైతే కుక్కర్ అయితే పెట్టాను, ఆయిల్ కూడా వేసేసాను ఆల్రెడీ. ఇది మష్రూమ్ బిర్యానీ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే మీరు ట్రై చేయండి, మీకే తెలిసి ఉంటుంది. కానీ నేను చేసే ఎలా చేస్తాను అనేది అయితే ఈ వీడియోలో అయితే చెప్తున్నాను. నేను ఎలా చేస్తానో చూడండి, మీకు నచ్చితే ట్రై చేయండి. చూడండి, ఓల్ గరం మసాలా అయితే ఇప్పుడు వేస్తున్నాను దీంట్లోకైతే. ఇదైతే బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఉడికిపెట్టుకుందాం, బాగా అయితే కలిపెట్టుకుందాం. చూడండి, ఇప్పుడైతే ఆనియన్స్ అయితే గోల్డెన్ బ్రౌన్ అయితే వచ్చాయి. దీంట్లోకైతే తెల్లగడ్డలు, అల్లం పేస్ట్ అయితే వేసుకుందాం, టమాటా పేస్ట్. ఇది ఆయిల్ పైన తేలే వరకు అయితే దీన్ని అయితే ఉడికించుకుందాం. చూడండి, ఇప్పుడైతే ఆయిల్ అయితే తేలింది. నేను అప్పుడే బిర్యానీ ఆకైతే వేయలేదు, ఇప్పుడైతే వేసాను. ఇస్తాను గమ్మ స్మెల్ అయితే వస్తూ ఉంది. ఇదైతే ఇప్పుడు ఉడికిపోయింది. ఇప్పుడు దీంట్లోకి అయితే పొటాటో అంటే ఉర్లగడ్డలు వేసుకుందాం. అలాగే మష్రూమ్స్, అలాగే పచ్చిమిర్చి, టమాటో, కొత్తిమీర అన్నీ వేసేద్దాం. ఇప్పుడైతే అన్నీ బాగా కలిపెట్టుకుందాం. ఒక 10 minutes బాగా ఉడికిపెట్టుకుందాం. ఇప్పుడు చూడండి, కుత్త అని ఉడుకుతుంది. 10 minutes అయితే ఉడికిపెట్టాను. ఇప్పుడైతే దీంట్లోకి వేద్దాం, పౌడర్లు అయితే వేద్దాం. ఇప్పుడైతే పసుపు అయితే ఒక 1/2 teaspoon వేద్దాం. ధనియాల పొడి అయితే ఒక 2 స్పూన్లు వేసుకుందాం. అది చిన్నది అండి స్పూను, అందుకే 2 స్పూన్లు వేస్తాను. మీకు ఎక్కువ కావాలి ఎక్కువ వేసుకుని, తక్కువ కావాలి తక్కువ వేసుకోవాలి. ఆల్రెడీ నేను పచ్చిమిరపకాయలు అయితే వేసాను కాబట్టి ఎక్కువగానే. చిల్లీ పౌడర్ అయితే ఒక 1/2 teaspoon వేసుకుంటాను. ఇప్పుడు బిర్యానీ పౌడర్ అయితే 1 teaspoon వేసుకుందాం. చికెన్ పౌడర్ అయితే 1 teaspoon వేసుకుందాం. గరం మసాలా 1 teaspoon వేసుకుందాం. ఇక్కడ చూడండి, ఇది ఇంట్లో చేసిన గరం మసాలా పౌడర్. ఇది నేనైతే ఆల్రెడీ చేసి ఒక డబ్బాలో అయితే వేసుకుంటాను, స్టోరేజ్ చేసుకుంటాను. ఇది ఏమన్నా మీకు కావాలా ఈ రెసిపీ అయితే కామెంట్ చేయండి. నేనైతే ఎలా చేయాలో ఓల్ గరం మసాలా అయితే చూపిస్తాను. ఇది ఓన్లీ బిర్యానీకి, టమాటా బాత్లకి, ఇలా మష్రూమ్ బిర్యానీకి అయితే యూజ్ చేసుకోవచ్చు. అదైతే 1 teaspoon వేస్తాను నేను. వాసన అయితే అద్దరిపోయింది ఫ్రెండ్స్. మీకు తెలియదు అంతే, ఇక్కడ ఉంటే వండేకేమైతా ఉండదు, అంత బాగా అయితే స్మెల్ వస్తుంది. ఇప్పుడైతే ఇంకొకటి అయితే మర్చిపోయాను, దాన్ని అయితే ఇప్పుడు వేస్తాను. ఇప్పుడైతే పెరుగు అయితే కొంచెం వేసుకుందాం. కొంచెం ఇప్పుడు ఉప్పు అయితే మీ టేస్ట్ తగ్గట్టుగా. ఇదైతే ఒక 5 minutes అయితే ఉడుకుతూ ఉంటుంది. అలానప్పుడు నేను బియ్యం అయితే కడుక్కొని వచ్చేస్తాను. ఇదైతే 2 glasses బియ్యం అండి. దీంట్లో వాటర్ ఎంత వేయాలో నేను చెప్తాను. బియ్యం అయితే కడిగి పెట్టేసాను ఇప్పుడే. ఇక చూడండి, ఇది బాగా ఉడికింది. ఒకసారి అయితే ఇలా కలుపుకుందాం. ఎంత రెడ్డిష్గా ఉంటుంది, ఎంత బాగుంది, కలర్ఫుల్గా. ఇప్పుడైతే బియ్యం వేసుకుందాం. ఇప్పుడైతే బాగా కలిపెట్టుకుందాం దీనికి స్పెషల్ ఐటమ్ ఏం చేస్తున్నా, నేను చేసిన గరం మసాలా, ఇంట్లో చేసిన గరం మసాలా దీనికి హైలైట్ అండి. చాలా అంటే చాలా బాగుంటుంది. మీకు కావాలంటే కామెంట్ చేయండి, నేను ఎలా చేయాలో చూసి వీడియో పెడతాను. చూడండి, ఫస్ట్ అయితే ఇలా కలిపి అయితే పెట్టాను. ఇప్పుడు వాటర్ అయితే పోసుకుందాం. చూడండి, ఇదైతే ఒక చెంబు, ఒక గ్లాస్ బియ్యానికి అయితే ఇది 2 గ్లాసులు వాటర్ అయితే పడుతుంది దీనికి. అంటే ఒక గ్లాసు బియ్యానికి ఒక చెంబు నీళ్ళు. ఇదైతే 2 గ్లాసులు వాటర్.
నేను 2 గ్లాసెస్ బియ్యం అయితే తీసుకున్నాను కదా, దానికైతే 2 చెంబులు నీళ్ళు, అంటే 4 గ్లాసెస్ వాటర్ అయితే వేసాను. ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీర అయితే వేసుకుందాం. కొత్తిమీర వేసేసి ఇప్పుడైతే ఒక్కిత కలిపెట్టేసి ఒక విజిల్ వచ్చినాకైతే చూపిస్తాము. ఆల్రెడీ అయిపోయింది, విజిల్ వచ్చింది. విజిల్ కూడా ఎత్తేసాను నేను. ఇప్పుడు చూడండి ఎంత బాగా అయింది, జ్యూసీగా అయింది. చూడండి మష్రూమ్స్, చూడండి ఎంత బాగున్నాయి మష్రూమ్స్. ఇదంతా మష్రూమ్సే. చాలా అంటే చాలా కలర్ఫుల్గా అయితే వచ్చింది మష్రూమ్ బిర్యానీ. చూడండి ఎంత బాగా అయితే వచ్చిందో. నేను ఒక కలర్ కూడా యూజ్ చేయలేదు, మామూలు మన ఇంట్లో ఉండే పొడులతోనే ఇలాంటి ఎంత బాగుందో చూడండి. సూపర్గా వచ్చింది మష్రూమ్ బిర్యానీ అయితే. మీరు ట్రై చేయండి ఒక్కిత, చాలా బాగుంటుంది. ఇదండి మా వీడియో. మీకు నచ్చితే లైక్ చేయండి. ఇంకొకటి దీని కాంబినేషన్ ఏమనుకుంటున్నారా? చూద్దాం రండి. దీని కాంబినేషన్ వచ్చేసి పెరుగు పచ్చడి, అంటే పెరుగు రైతా, పెరుగు రైతా అంటే పెరుగు పచ్చడి అంటారు కదా, అదైతే వేసాము. దీన్ని 2 కాంబినేషన్ అయితే సూపర్గా ఉంటుంది. మీకు నచ్చితే ట్రై చేసి చూడండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇదండి మా వీడియో. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని. ఓకే బాయ్.